హాయ్ అండి. స్ట్రీట్ స్టైల్‌లో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూడండి. మనం ఇంట్లో ఎంత హైజీనిక్‌గా చేసినా కూడా బయట చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఎగ్ నూడిల్స్ అంటే పిల్లలైనా, పెద్దలైనా చాలా ఇష్టపడతారు. కానీ అది అంత మంచిది కాదు. ఇంట్లోనే హైజీనిక్‌గా ఎగ్ నూడిల్స్ సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి నీళ్ళు బాగా మరుగుతూ ఉండాలండి. అప్పుడు ఇక్కడ నేను 3 మ్యాగీ నూడిల్స్ తీసుకొని అందులో వేసేసుకొని ఇలా నెమ్మదిగా గరిటెతోటి నొక్కేస్తూ ఒక్క 5 మినిట్స్ మాత్రమే దీన్ని ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఇక ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టేసుకొని వెంటనే ఫాస్ట్గా దీన్ని వంపేసేయాలి. తర్వాత వేడి నీళ్ళని తీసేసి ఇంకో గిన్నెలో ఈ నూడిల్స్ పెట్టేసి చల్లటి నీళ్ళతో వీటిని కడిగేసేయాలి. అప్పుడు నూడిల్స్ అనేది అంటుకోకుండా వస్తాయి. నెక్స్ట్ ఒక ఐరన్ కడాయి తీసుకున్నానండి. స్ట్రీట్ స్టైల్లోనైతే మాత్రం ఐరన్ కడాయిలో చేస్తారు కాబట్టి చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో ఇలాంటిది ఉంటే తీసుకోండి, లేకపోతే ఏదైనా నాన్ స్టిక్దైనా కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ ఇలా కొట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ అయినా కొట్టిపోసుకోవచ్చు. ఎగ్స్ కొట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కలపకుండా ఉండి నెక్స్ట్ నెమ్మదిగా ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. పీసెస్ని మాత్రం మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కాస్త వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పెద్దగా ముక్కలు ఉండేలా చూసుకోవాలి. అలాగే అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎగ్ పొరుటుకి ఈ ఉప్పు కారాలు సరిపోతాయి. తర్వాత మళ్ళీ నూడిల్స్లో వేయాల్సి ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేసేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా ఎగ్ మొత్తం బాగా మంచిగా ఇందులోని నీచు వాసన అంతా పోయేసి ఉప్పు కారం బాగా పట్టుకొని ఉన్న తర్వాత మంచిగా రోస్ట్ అవుతుందండి. ఈ స్టేజ్లో మనం ఈ కడాయిని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన ఇంకొక వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టేసుకోవాలి. అలా కడాయిని పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల రెసిపీస్ ఉన్నాయండి, వ్లాగ్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్యారెట్ అలాగే పచ్చి బఠానీ వేస్తున్నానండి. ఈ వెజిటేబుల్స్తో ఈ నూడిల్స్ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా. మనం హైజీనిక్గా ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇలా వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా క్యాబేజీ అలాంటివి వేస్తారు, కానీ మనం ఇలా పచ్చి బఠానీ, క్యారెట్ లాంటివి వేస్తే ఇంకా బాగుంటుంది. పచ్చి బఠానీ లేకుంటే స్కిప్ చేసి క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసి ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే సోయా సాస్ స్ట్రీట్ స్టైల్లోనైతే మాత్రం ఇలానే వేస్తారండి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇలాంటివి వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వాటిని వేసుకొని వెజిటేబుల్స్కి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి 2 మ్యాగీ నూడిల్స్ మసాలా ప్యాకెట్ అండి, ఇవి 2 ప్యాకెట్స్ ఇందులో వేసుకొని ఈ వెజిటేబుల్స్కి బాగా మిక్స్ అయ్యేలా కలిపేస్తూ ఉండాలి. మంచి సువాసన వస్తుందండి సోయా సాసు అలాగే రెడ్ చిల్లీ సాసు మ్యాగీ మసాలా ప్యాకెట్స్తో. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా వార్చేసి నూడిల్స్ని ఇలా వేసుకొని మొత్తం ఒకసారి చేయితో ఇలా అనేస్తూ నెమ్మదిగా గరిటెతో కలిపేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం హై ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఎగ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ కూడా అందులో వేసుకొని ఇప్పుడు మొత్తం నూడిల్స్కి సరిపడంత కారము వేసుకొని అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాంటి స్టేజ్లో మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటూ మంచిగా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. చిట్పటాగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇది కాస్త చప్పచప్పగా ఉంటే బాగుండదండి, ఎగ్ వేసాం కాబట్టి కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా 2 గరిటెలతో ఇలా మనం తిప్పుతూ ఉన్నామంటే మంచిగా బాగా మిక్స్ అవుతుంది. అలాగే బాగా కలిపారనుకోండి నూడిల్స్ అన్నీ చిన్నగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా పైనే అంటూ టర్స్ చేస్తూ ఉండాలండి, అప్పుడే అన్నీ బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇంత హైజీనిక్గా ఇంట్లోనే చేసుకున్నాక ఇక స్ట్రీట్ స్టైల్లో ఉండి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అస్సలు తినలేరండి. చూడండి ఎంత బాగుందో, చూడడానికైనా టేస్ట్కైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.